తెలంగాణలో టీడీపీ ఈ రకంగా చతికిల పడిపోవడానికి, ప్రజల్లో ఆదరణ కరువైపోవడానికి గల కారణాలు ఏమంటారు? ఈ రోజున పులి ఒక అడుగు వెనకేసిందంటే 100 అడుగులు ముందుకు వేయడం కోసమే. ఈ రోజున హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వేసామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో డబ్బాలు కొట్టుకుంటుంది. వేసింది ఫ్లైఓవర్లు ఫస్ట్ వేసింది వాళ్ళు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 19 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. అలా ఫ్లైఓవర్ అంటే ఏంటో అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలియదు. కానీ టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు ఎందుకు ఉన్నటువంటి ప్లేట్ మార్చి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని, టీడీపీని టార్గెట్ చేసుకుని ఆ రకంగా వాళ్ళు అంత ఘాటుగా ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది? ఈ రోజుల పాటు తెలుగుదేశం పార్టీని తిట్టకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఎందుకు తిడుతున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వెన్నుముకకు ఉంటానని చెప్పి నమ్మించి మోసం. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కనుక ఇది ఉంటే వేరే ఎక్కడో పల్లెటూళ్ళు వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీలు, లేదా వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా స్టేడియంలు. ఎందుకు పెట్టుకోలేదు? ఆయన ఖచ్చితంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పునాది వేసింది ఆయనే. అన్ని వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా ఉర్దూ కాలేజ్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఐఎస్బి కాలేజ్ కట్టించింది తీసుకొచ్చింది ఆయనే. IIIT తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 19 ఫ్లైఓవర్లు వేసింది ఆయనే. ఒక ఐటీ రంగం ఈ రోజున ఉండబట్టి లక్షలాది మంది ప్రత్యక్షంగా అభివృద్ధి చెందితే పరోక్షంగా కొన్ని కోట్ల మంది అభివృద్ధి చెందారు. దీని అంతటి పునాది వేసింది ఎవరు? సెటిలర్స్ కూడా ఉన్నటువంటి ఇటు టీడీపీ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. దాని గల కారణాలు ఏమని విశ్లేషిస్తారు? ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏతర పార్టీ కింద తెలుగుదేశం అనేది పనిచేసింది. ఈ రోజున ఒకేసారి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. మీ యువ నాయకుడు నారా లోకేష్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయనకి ఎప్పుడు కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు గెలిచిన పరిస్థితి లేదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇంతకుముందు 4,000 ఓట్లతో ఓడిపోయిన మనిషి ఈ రోజున 90,000 ఓట్లతో మెజార్టీతో గెలిచాడంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణలో టీడీపీలో మీరు ఏ రకంగా ఏ పాత్ర పోషించబోతున్నారు? ఈ రోజున ప్రతి తెలుగుదేశం కార్యకర్త తన పిల్లలకి తెలుగుదేశం జెండాని ఇస్తున్నాడంటే తెలుగుదేశం మీద ఉన్న అంత నమ్మకం. ఎందుకంటే బాబు గారు ఇచ్చారు షూరిటీ, వాళ్ళందరూ భవిష్యత్తు గ్యారంటీ. ఈ రోజున నేనే కాదు, మా తండ్రే కాదు. హాయ్, నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను మీ సంపర్కున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మనం గమనిస్తే మాత్రం ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, అటు ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్ర దిశగా సాధించేందుకు ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అయితే అధికారం నుండి ఆ ప్రజల మన్ననలు అయితే పొందుతున్న పరిస్థితి. ఇప్పుడు భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ ఏ రకంగా ఉండబోతుంది, టీడీపీని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, టీడీపీ ఇక్కడ వెనుకబడకపోవడానికి గల కారణాలు ఏంటనేది పూర్తి అంశాలు మనం తెలుసుకోవడానికి తెలంగాణ టీడీపీకి సంబంధించి టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ గారు మనతోటి మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆంధ్రప్రదేశ్లోనైతే ఎవరు ఊహించని విధంగా మీ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లో అఖండ విజయం, అది మామూలుగా చెప్పలేనటువంటి విజయం సాధించింది. అలానే తెలంగాణలో మళ్ళీ టీడీపీ జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ వెళ్తే ప్రజలు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? ఇవన్నిటికంటే ముందు ఇవి చెప్పే ముందు మీ నేపథ్యం ఏంటి? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న E6 ప్రేక్షకులందరూ కూడా నమస్సమాంజలి. ఈ రోజున తెలుగుదేశం అనేది తెలుగువారి అభ్యుదయం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, ఈ రోజున తెలుగు జాతి మేల్కొల్పడం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బీసీ వాళ్ళని ఎక్కువగా
వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అధికారాలను ప్రవేశపెడుతూ సో ఖచ్చితంగా వాళ్ళ అభ్యుదయానికి ఈ రోజున అగ్ర రాజ్యాలు అంటే ప్రపంచ స్థాయిలో కూడా ఒక మంచి పొజిషన్ తెలుగువాడు నిలబడ్డాడు అంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ. ఈ రోజున అలాంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక కీచకుడి పర్వంలాగా సాగిన తర్వాత దానిని నెగ్గి ఈ రోజున చక్కగా మంచి పరిపాలన సుపరిపాలన ప్రజలకు అందిస్తుంది. ఖచ్చితంగా కూడా ఈ రోజున 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయిన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ రోజున ముందుకు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ వల్ల. ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మంచి అఖండ విజయాన్ని సాధించింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వల్ల, డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల, ఈ రోజున మోడీ గారి చొరవ వల్ల, అంతేకాకుండా జనసేన వాళ్ళ మిత్రపక్షం వల్ల ఈ రోజున మంచి అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఇది చాలా హర్షణీయం. అంతేకాకుండా ఈ రోజున తెలంగాణలో కూడా ప్రతి ఒక్కళ్ళ నాడిలో అంటే ప్రతి ఒక్కళ్ళ రక్తంలో కూడా తెలుగుదేశం ఇంకిపోయి ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదట స్థాపించింది తెలంగాణలో, హైదరాబాద్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగువారి వెన్నంటే ఉండి వాళ్ళ గుండె చప్పుడుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. సో కాకపోతే కొన్ని రాజకీయ కారణాల వల్ల, ప్రలోభాల వల్ల మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన కొన్ని పార్టీల వల్ల కొన్నాళ్ళ పాటు సద్దుమణిగే పరిస్థితి వచ్చింది. కానీ ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే తెలుగుదేశాన్ని మట్టుకు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగువారు ఎక్కడున్నా సరే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. అయితే కిషోర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు అయితే టీడీపీ మంచి ఫామ్లో ఉంది, మంచిగా దూసుకెళ్తుంది. మరి తెలంగాణ పరిస్థితి వచ్చేసరికి తెలంగాణలో టీడీపీ ఈ రకంగా చతికిలు పడిపోవడానికి, ప్రజల ఆదరణ కరువైపోవడానికి గల కారణాలు ఏమంటారు? చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 2009 వరకు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేసింది. చాలా ఏరియాలో సీట్స్ వచ్చినాయి. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వల్ల కానీ, ఆ తర్వాత 2014లో బై వెరిఫికేషన్ అయింది. ఆ తర్వాత ఆంధ్రాలో అధికారాన్ని సంపాదించింది. తర్వాత 2019లో కూడా ఇక్కడ చేద్దామని చెప్పి ప్రయత్నించాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఓడిపోయింది. 2023లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు బట్టి అక్కడ స్లో అయింది. అంతేగాని ఈ రోజున పులి ఒక అడుగు వెనకేసిందంటే 100 అడుగులు ముందుకు వేయడం కోసమే. ఈ రోజున కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి పోటీ చేయడం విరమించాం. అంత మాత్రం తెలుగుదేశం దూరమైనట్టు కాదు. ఎందుకు అంటే 2014లో కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 15 సీట్లు ఇచ్చారు ఇక్కడ. అంటే ప్రజల యొక్క నాడి ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. కాకపోతే అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ మనం అధికారం చేపట్టాం కాబట్టి ఒక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి కాబట్టి అప్పుడు పెట్టారు కాబట్టి వచ్చింది. ఎక్కడైనా అంతే. ఈ రోజున కాంగ్రెస్ ఇప్పుడు చిన్న లాజిక్ సార్, అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పుట్టలేదు, బీజేపీ తెలంగాణలో పుట్టలేదు, బీఎస్పీ పార్టీ తెలంగాణలో పుట్టలేదు. తెలంగాణలో అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పుట్టినా ఈ రోజున మాకు తెలంగాణనే కాదు భారతదేశం మొత్తం కూడా మాకు కావాలని చెప్పి బీఆర్ఎస్ కింద మారిపోయింది. కానీ తెలంగాణలో పుట్టిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా ప్రజల యొక్క గుండె చప్పుళ్ళు ఎప్పుడు తెలుగుదేశం ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను కొన్ని పల్లెటూళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు కూడా అంటారు, ఆ రోజున నందమూరి తారక రామారావు గారు మాకు పక్క ఇళ్ళు కట్టించారు, ఆ రోజున ఇన్ని ప్రాజెక్టులు తెప్పించారు, ఆ రోజున రోడ్లు వేశారు, అంతేకాకుండా 19 ఫ్లైఓవర్లు వేశారు. ఈ రోజున హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వేసామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో డబ్బాలు కొట్టుకుంటుంది. వేసింది ఫ్లైఓవర్లు ఫస్ట్ వేసింది వాళ్ళు కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 19 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. అలా ఫ్లైఓవర్ అంటే ఏంటో అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు నిర్మించినాక తెలిసింది అది. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు డప్పు కొట్టుడు ఎప్పుడు చేసుకుంటారు ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ తెలుగువారి అభ్యుదయాన్ని కోరే పార్టీ కాబట్టి, అంతేకాకుండా తెలంగాణ వాళ్ళ వెన్ను అంటూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా ఇక్కడ ఎప్పుడు మర్చిపోరు సార్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో బలోపేతానికి ఇది చేస్తున్నారు. అంతేకాకుండా పునర్నిర్మాణానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బలోపేతం కావడం తథ్యం. అయితే కిషోర్ గారు, 2014 సంవత్సరంలో టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే 15 సీట్లు వచ్చాయి. కానీ 2019లో అయితే కాంగ్రెస్ టీడీపీ కూటమిగా అయ్యి పోటీ చేయడం వల్ల పార్టీకి సంబంధించి చాలా వరకు అసలు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, దీన్ని ఏ రకంగా చూస్తారు? ఒకవేళ అలా పోటీ చేయడం కరెక్టే అంటారా? ఈ రోజున 2014లో తెలుగుదేశం పార్టీ అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే నిర్మించిందో ఆ రోజున ఎన్నో అభ్యుదయమైన కార్యక్రమాలు అక్కడ చేపట్టింది. ఈ లోపల ఏం చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇద్దరు కూడా ఏకమయ్యి సో ఏదో విధంగా తెలుగుదేశాన్ని కించపరచాలని చెప్పేసి ఎంతో మందిని గెలిచిన 15 మందిని కూడా లోపరుచుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు. అంటే చాలా మంది లొంగనన్నారు.
మేము తెలుగుదేశం పార్టీ వల్ల మేము ఈ రోజున ఈ స్థాయికి వచ్చాము. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, హరిజన గిరిజన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఆడపిల్లలు సైతం కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఒక జాబులు చేసుకుంటున్నారంటే, ఈ రోజున ఆకలి చావులు చనిపోయినాయి అంటే, ఈ రోజున రైతులు కూడా హ్యాపీగా బతుకుతున్నారంటే తెలుగుదేశం అనేది పునాదేసింది. అలాంటి పార్టీని మేము వీడి రావని చెప్పి ఎంతోమంది తెలంగాణ వాదులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కానీ కొన్ని టీఆర్ఎస్ కానీ రాజకీయ పరిణామాల వల్ల వాళ్ళందరూ కూడా లోపరుచుకొని ఖచ్చితంగా దీనికి ఆపోజిట్లో చేసే పరిస్థితి వచ్చింది. సో దానివల్ల అక్కడ మనకి ఓటమి అనేది చవి చూడాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా మనం ఎన్ని సీట్లు పోటీ చేసాం, చాలా తక్కువ సీట్లు పోటీ చేసాం, 13 సీట్లు ఎన్ని పోటీ చేసాం, దానివల్ల ఓడిపోయింది. అంతేగాని ఎప్పుడు కూడా తెలంగాణ వారికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు దూరంగా లేదు, ఎప్పుడు దగ్గరగానే ఉంది. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, మీరు రండి, మీరు పోటీ చేయండి, మీ వెనక మేము ఉన్నాము, మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కిషోర్ గారు, ఏదైతే 2014లో టీడీపీ నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టావు, బెదిరింపులకు గురి చేసావు, లేదా డబ్బు ఆశ చూపి ఏదో రకంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే వాళ్ళని లాగేసుకుంది. కానీ టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, మిగతా వాళ్ళు ఎందుకు ఉన్నటువంటి ప్లేట్ మార్చి ఆ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకొని, టీడీపీని టార్గెట్ చేసుకొని ఆ రకంగా వాళ్ళు అంత ఘాటుగా ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు ఒకటి కేసుల వల్ల భయపడ్డారో తెలియదు, లేదంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన తాయిలాలకు భయపడ్డారో అది తెలియదు. దానివల్ల వెళ్ళారు. ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్ళినాక ఏం చేయాలా, ఆపోజిట్ పార్టీని తిట్టాలా. రీసెంట్గా కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు, హరీష్ రావు గారు తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు, కవిత కేటీఆర్ వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీని తిడుతున్నారు. ఇన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీని తిట్టకుండా ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఎందుకు తిడుతున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వెన్నుముకకు ఉంటానని చెప్పి నమ్మించి మోసం చేసి అందులో ఉన్న వాళ్ళందరం కూడా తీసుకొని అది బలపడిన పార్టీ. అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా లోపరుచుకొని గెలిచిన పార్టీ. అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఒక మంచి ఊపు వస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒకటండి, ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున హైదరాబాదులో ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కనుక ఇది ఉంటే వేరే ఎక్కడో పల్లెటూళ్ళు వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీలు, లేదా వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా స్టేడియంలు, ఎందుకు పెట్టుకోలేదు ఆయన? ఖచ్చితంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం చూశాడు. అంతేకాకుండా తెలుగువారి గొప్పతనం ఎలా అంటే ముందు ఎయిర్పోర్ట్ కావాలి. ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో కొంతవరకు ఉంది, దాన్ని డెవలప్ చేద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పునాది వేసింది ఆయనే. అన్ని వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు నాయుడు గారే. అంతేకాకుండా ఉర్దూ కాలేజ్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఐఎస్బి కాలేజ్ తీసుకొచ్చింది ఆయనే. IIIT తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 19 ఫ్లైఓవర్లు వేసింది ఆయనే. ఒక ఐటీ రంగం ఈ రోజున ఉండబట్టి లక్షలాది మంది ప్రత్యక్షంగా అభివృద్ధి చెందితే పరోక్షంగా కొన్ని కోట్ల మంది అభివృద్ధి చెందారు. దీని అంతటి పునాది వేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున తెలియపోవచ్చు, ఈ రోజున ఇంజనీరింగ్ పాస్ అయిన వెంటనే ఒక స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత నాకు ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి, ఈ కంపెనీలు కావాలని చెప్పి డిమాండ్ చేయగలుగుతున్నాడు. అంటే అన్ని కంపెనీలు ఈ రోజున తెలంగాణలో ఎందుకు ఉన్నాయి? ఎందుకు మధ్యప్రదేశ్లో లేవు? ఎందుకు ఉత్తరప్రదేశ్లో లేవు? ఎందుకు బీహార్లో లేవు? ఎందుకు ఒరిస్సాలో లేవు? ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఈయన కష్టపడి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీని తీసుకొచ్చాడు కాబట్టి. ఎంతోమంది అంటారు వాళ్ళకి కొంచెం అవగాహన లేకుండా, చదువు సంజయ్ లేకుండా మాట్లాడతారు. సో ఆ టైంలో కొంతమంది మాట్లాడతారు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొస్తేనే ఆయన అభివృద్ధి చేసినట్టు అంటారు. ఇప్పుడు తేనెటీగలన్నీ వచ్చి ఒక చాటకి చేకూర అంటే ఉండే రాణి క్వీన్ తేనెటీగ అనేది ఉంటుంది, అది వచ్చిన తర్వాత మిగతా వస్తాయి. సో మా దగ్గర మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది కాబట్టి మీరు ఎందుకు రారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు. ఈ రోజు ఇన్ఫోసిస్ కంపెనీకి ల్యాండ్ యూజ్ చేశారంటే, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ లాంటివి వచ్చినాయి అంటే ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషే. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని అమెరికాలు, లేదంటే యూకేలు, ఆస్ట్రేలియాలు, యూరప్లు, కెనడాలు వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది. కేవలం ఐటీ రంగానికి మాత్రమే కాదు. మేము చూసుకుంటే ఈరోజు జలగం వెంకటరావు పార్క్ ఉంది, ఎవరు కట్టించారు సార్? ఆయన కట్టించారు. కేవీఆర్ పార్క్ డెవలప్ చేసింది ఎవరు? ఆయనే చేశారు. సంజీవ పార్క్ డెవలప్ చేసింది ఎవరు? ఆయనే చేశారు. అంతేకాకుండా గచ్చిబౌలి స్టేడియం కట్టించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. అంతేకాకుండా పుల్లల గోపిచంద్ ఆ స్టేడియానికి స్థలం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇలాంటి చూసుకుంటే ఎన్ని ఉంటాయి సార్? ఇవి ఆయన చేసిన కోకొలలు.
ఈ రోజున వాటిని రిఫరెన్స్గా తీసుకొని వేరే స్టేట్లో వేరే ప్రపంచంలో వేరే దేశాల వాళ్ళు కూడా ఆయన అనుసరిస్తున్నారంటే ఆయన గొప్పతనం అంత కీర్తికి ఎదిగింది. అంతా కూడా తెలంగాణ వాళ్ళకి ఎప్పుడూ చేశారు. ఈ రోజున పక్కా ఇండ్లు కానీ ఆఖరి ఖమ్మం చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా వాటర్ రిసోర్సులు కానీ ఫ్లోరైడ్ పోగొట్టడం కోసం మనకి నల్గొండలో ప్రాజెక్టులు కానీ ఎన్నో అభివృద్ధి చేశారు సార్. అది తెలియక కొంతమంది ఏంటంటే ఆయన మీద బురద జరగడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి కొన్ని ఒడిదొడుగులు వస్తూనే ఉంటాయి. రాజకీయం అనేది ఎప్పుడు కూడా సామరస్యంగా ఎప్పుడు స్ట్రైట్ లైన్లో వెళ్తే అప్పుడప్పుడు దిగువకి వెళ్తుంది, అప్పుడప్పుడు ఎగువకి వెళ్తుంది. ఖచ్చితంగా మొన్నటి వరకు మీరు దిగునే ఉన్నా ఈ రోజున ప్రజలు మట్టుకు ఎప్పుడు మర్చిపోలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది తెలంగాణ రోడ్ల మీదకి వచ్చారు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకున్నారు కాబట్టి వచ్చారు. ఆ టైంలో కూడా కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజున ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏదన్నా ఉంటే కనుక మీరు ఆంధ్ర ఇల్లు చూసుకోండి అంటే ఎవర్రా బాబు ఆంధ్రాలో ఉంది, మేము అందరం కూడా తెలంగాణ వాళ్ళము, చంద్రబాబు నాయుడు మాకు చేశాడు కాబట్టి మా అమ్మ నాన్నకి చేశాడు కాబట్టి మేము ఈ రోజున బాగయ్యి ఈ రోజున ఉద్యోగాలు చేసుకుంటామని చెప్పి వాళ్ళు బుద్ధి చెప్పారు. కాబట్టి ఈ రోజున టీఆర్ఎస్ ఐఎస్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి రీజన్ అదే. అయితే కిషోర్ గారు ఏదైతే 2019 ఎలక్షన్స్ కావచ్చు, 2014 ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, మొన్నంటే మీరు పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి, కానీ 2019లో ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ సెటిలర్స్ ఏదైతే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీపీకే ఓటు వేస్తారు. టీడీపీ అక్కడ హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి ఇటు కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి, కొన్ని సీట్లు కూడా ఆశించాయి. కానీ సెటిలర్స్ కూడా ఉన్నట్టుండి ఇటు టీడీపీ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. దాని గల కారణాలు ఏమని విశ్లేషిస్తారు మీరు? సింపుల్ చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏతర పార్టీ కింద తెలుగుదేశం అనేది పనిచేసింది. ఈ రోజున ఒకేసారి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. సో ఆ యొక్క కొన్ని ఇష్యూస్ వల్ల ఆ విధంగా వెనక్కిళ్ళింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న ప్లేస్లో కూడా ఆ ఏరియాలో సీట్లు రాలేదు. ఎందుకంటే ఈ కూటమిలో ఇలాంటి ఇష్యూస్ కొన్ని వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఆ రోజున ఇక ఆల్టర్నేటివ్ పార్టీ ఉందని చెప్పి కొన్ని ఏతర పార్టీలన్నీ కూడా ఏం చేసినాయంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి పనిచేసే పరిస్థితి వచ్చింది. దానివల్ల పోయింది, అంతేగాని వేరే ఉద్దేశాలు లేవు. ఖచ్చితంగా ప్రజల యొక్క ఎప్పుడు కూడా నాడి తెలుగుదేశం వైపే ఉంది. ఎప్పుడు తెలుగుదేశం పోటీ చేస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూపు చూస్తున్నారు. అందుకని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేను ఉన్నాను అని ముందుకు వచ్చిన వెంటనే ఎంతోమంది వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని పార్టీలు ఖాళీ అయిపోతాయి. మన ఆశ్చర్యం వస్తుంది. ఆ పార్టీలు ఖాళీ అయిపోయి కూడా ఖచ్చితంగా తెలుగుదేశంకి వచ్చే పరిస్థితి ఉంది. అయితే కిషోర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మీ టీడీపీ పార్టీ నుంచి వచ్చినతనే, టీడీపీ పార్టీ నుంచి మంచి లీడర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మంచి అనుచరుడుగా నమ్మదగిన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పాలన ఏ రకంగా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో పాలన ఏ రకంగా ఉంది, గత బీఆర్ఎస్ పాలన తెలంగాణలో ఏ రకంగా ఉంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎవరు బెటర్గా ఉన్నారు? ఈ పరిస్థితులు ఈ రెండు పార్టీలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ అడుగు పెట్టడం అనివార్యం అంటారు. సార్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు, బీఆర్ఎస్ ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో కేసీఆర్ గారు కూడా వచ్చింది ఎక్కడండి? తెలుగుదేశం పార్టీలో ఆయన 1982లో జాయిన్ అయ్యి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పటి నుంచి జాయిన్ అయ్యి 2001 కూడా పనిచేసి అప్పుడు పార్టీ నుంచి విడిపోయారు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా 2009లో మాతో పొత్తు పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఏమంటాడు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ విధానం ఏదో రకరకాలు మాట్లాడతారు. మళ్ళీ అలాంటప్పుడు 2009లో పొత్తు ఎందుకు పెట్టుకున్నావు మాతో? 40 సీట్లు ఇస్తే 30 సీట్లు ఎందుకు ఓడిపోయావు? 10 సీట్లకే గెలిచాడు ఆయన. అవును. సో ఖచ్చితంగా కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన ఒక కొమ్మే. తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారు చేసే ఒక కర్మాగారం. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అలాగే కొన్ని వందల మంది నాయకులందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టారు వాళ్ళందరూ కూడా. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజున సీఎం అయ్యారు అంటే తెలుగుదేశం యొక్క కొన్ని క్రమశిక్షణ, ఈ విధాలు, ఏ విధంగా అయితే మనం పోరాడాలి, ఏ విధంగా అయితే అన్యాయాన్ని ఎదురు చూపించాలి, ఆ విధంగా అన్ని కూడా ఆయన చూసి ఈ రోజున తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఆ డ్రాప్ మీదే ఆయన గెలవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా అందరూ ఏమనుకుంటారంటే మీరు కేవలం సిటీలో మాత్రమే తెలుగుదేశం ఉంది, ఇంకెక్కడ లేదనుకుంటారు. మరి ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు అందరూ సిటీ నుంచి పోరు కదా, ఖమ్మం వాళ్ళు వచ్చి ఉంటారు కదా. అలాగే వరంగల్ పెట్టినా ఎక్కడ పెట్టినా సరే తెలుగుదేశం పార్టీకి నేరాజనాలు చేస్తారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పరిపాలన చేసిందంటే ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఏదైతే చేసిందో దాన్ని అనుసరిస్తూ పోయింది కొంతకాలం వరకు. అంతేకాకుండా దాంతోపాటు ఏంటంటే వాళ్ళు ఇక్కడ తెలంగాణ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ళు అనేది ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నాయి. నిధులు ఎక్కడ ఉన్నాయి? కేసీఆర్ గారి ఇంట్లో ఉన్నాయి.
నియామకాలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ 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 పిల్లలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు మంచి మంచి పొజిషన్ రావడం కోసం వాళ్ళకి అధికారాలు ఇవ్వడం కోసం కట్టబెట్టినారు. అవి అంతా కూడా ప్రజలు గమనించారు, తెలంగాణ ప్రజలు గమనించారు. వాళ్ళని ఏం చేశారు? తిరస్కరించారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత కదా ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులని, తర్వాత వచ్చేటప్పటికి ఈ కుంభకోణాలని, ఫామ్ హౌస్లని, తర్వాత చెరువులు ఆక్రమించి కట్టారని రకరకాల ఎలిగేషన్స్ అని వచ్చినాయి. అంతేకాకుండా పెద్ద స్కామ్ ఏంటి సార్ అది? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ కేవలం ఢిల్లీలోనే కాదు, ఇప్పుడు రీసెంట్గా తమిళనాడును, కేరళలో కూడా వాళ్ళ మీద పెట్టిన పరిస్థితి ఉంది. అంటే చూసారు ఎంత స్కామ్ జరుగుతుందో. అంటే ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాల పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఇంతవరకు కూడా ఒక్క స్కామ్ లేదంటే ఎంత డిసిప్లిన్గా మెయింటైన్ చేశారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు కూడా అంటే ఆయన కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఖజానాలో డబ్బు లేదు, దాన్ని ఏ విధంగా సృష్టించాలనే దాని మీద వాళ్ళు కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఎంతవరకు పోరాటం చేస్తారు చేయనండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి జస్ట్ ఒక సంవత్సరం అవుతుంది, చూద్దాం ఇంకో సంవత్సరం కూడా చూద్దాం వాళ్ళు ఎంతవరకు ఆగుతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ పునాదులు వేస్తున్నాము, దాని మీద పైకప్పులు ఇది చేస్తున్నాము అని అంటున్నారు కదా, లెట్స్ వెయిట్. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా తెలంగాణలో ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1997లో ఎప్పుడైతే సైబరాబాద్ లాంటి నగరాన్ని మొదలుపెట్టారో అప్పుడు ఆ రోజే చెప్పారు 2020 విజన్ అన్నారు. ఈ రోజున 2020 విజన్లో ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో మనం అందరూ కూడా చూసాము. ఇప్పుడేమంటున్నారు? 2047 విజన్ అంటున్నారు. సో బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు అప్పుడు వేసిన మొక్కలు, అప్పుడు వేసిన విత్తనాలు మొక్కలై ఈ రోజున చెట్లై వృక్షాలై దాని నుంచి వచ్చిన ఫ్రూట్స్ని మనం ఈ రోజు అందరూ కూడా తింటున్నాం. సో అంటే ఇలాంటి ఇది సజావుగా వెళ్తుందని కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఒకసారి ఆహ్వానిస్తే తప్పేంటి? ఎందుకంటే ఆ రోజు వచ్చి తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ద్రోహం చేయలేదు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈ రోజున తెలంగాణలో. సో ఖచ్చితంగా అదే విధంగా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఎవరని చెప్పి నమ్మకం ఉంది కదా మనకు కూడా. ఖచ్చితంగా తెలుగుదేశం ఆగమనం అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓకే కిషోర్ గారు, ఇక ఆంధ్ర పరిస్థితికి వస్తే ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాతకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాక 2014లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కొత్త రాజధాని నిర్మించుకోవాలి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, ఆర్థిక లోటు ఉంది, కేంద్రం నుంచి రావాల్సిన గవర్నమెంట్ చేంజ్ అవ్వడంతో అప్పుడు ఏదైతే ఆంధ్ర విభజన చట్టం కింద ఏదైతే ఇచ్చారో హామీలు ఇచ్చారో అవిటిని కూడా పట్టించుకునే పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో 2014 నుంచి 19 వరకు ఒక ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండి ప్రయత్నాలు చేశారు, ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చారు, వారి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసమే దానికి గల కారణాలు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? ఈ రోజున గత 100 ఏళ్లుగా తెలుగువారు కనుక ఇబ్బంది పడ్డారు అన్న ఆంధ్రప్రదేశ్ అత్యవసర పరిస్థితి ఉంది అన్న అది కేవలం 2019 నుంచి 2024 వరకు. ఈ రోజున ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు అంత దారుణాన్ని, అంత దరిద్రాన్ని కూడా ఎప్పుడు చూడలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజశేఖర రెడ్డి ఒక తనయుడిగా ఏదో ఆయన చేసిన కొన్ని మంచి పనుల్లో ఏమన్నా చేద్దామనే ప్రయత్నం చేస్తాడేమో అని చెప్పేసి ఎదురు చూసి అందరూ కూడా చేసిన మొట్టమొదటి తప్పు ఆయన గెలిపించిన తర్వాత ఏమైందంటే అదంతా కూడా అల్లకొల్లలం అయిపోయి అదొక కౌరవ సామ్రాజ్యం లాగా, వాళ్ళ ఒక కొత్త పాలసీ లాగా, అసలు గవర్నమెంట్ పాలసీని పక్కన పెట్టి వాళ్ళ సపరేట్ సామ్రాజ్యం లాగా చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు ఇంకెప్పుడు ఉండకూడదు, రాజకీయాలకి అనర్హులు అన్న దాన్ని వాళ్ళు ఒక ముద్ర వేసి ఈ రోజున వాళ్ళని ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ రోజున ఏ పార్టీ కూడా 11 సీట్లు వస్తాయని నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. అంత వరస్ట్ పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న దారుణమైన పరిస్థితి. అలాంటి దాన్ని కూడా ఛేదించి ప్రాణాలకు తెగించి ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు కావాలి. ఎందుకంటే 2014 నుంచి 18 వరకు కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. సో డైరెక్ట్గా ఫారెన్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత ఒక నమ్మకం ఏర్పడి, అంతేకాని 2016లో 33,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ చేసి ఒక రాజధాని ఈ విధంగా ఉండాలి అని నిరూపించి ఎలాంటి పరిస్థితులు కూడా లొంగుబాటు కాకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్ని వందల కేసులు వేసినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిల్చున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు. సో కానీ ఏంటంటే వీళ్ళు విషం జల్లి ఒక జనాలు ఒక మైండ్ చేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో రకరకాలు స్కీములు, రకరకాలు వేషాలు వేసి ఆ రోజున ఓడించిన పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన పరిస్థితి. ఎందుకంటే అందుకని అదన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ రోజున అక్కడ జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ వచ్చేటప్పటికి కేసీఆర్ని ఇద్దరిని ఇంటికి పంపించడానికి రీజన్ అదే. ఆ రోజున అన్నాడు మేము గిఫ్ట్ ఇస్తాను అని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. సో రిటర్న్ గిఫ్ట్లు అనేది సహజం. ఈ రోజున నువ్వు ఆ విధంగా ఇస్తావు అన్నావు కాబట్టి ఈరోజు మళ్ళీ మీకు ఇచ్చాం. ఇంకా ఈ రోజున బీఆర్ఎస్ అనేది ఏంటంటే ఇంకెప్పుడు కూడా తెలంగాణలో నిలదొక్కోలేని పరిస్థితి వచ్చిందంటే కేవలం
వాళ్ళు వేసుకున్న తప్పిదాలే. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎవరు కూడా ఇంకా మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలు అనేది యాక్సెప్ట్ అనేది ఖచ్చితంగా చేయరు. అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 నుంచి 2024 వరకు 2023లో ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అప్పుడు మాజీ సీఎంగా ఉన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఆ ఒక్క అంశమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలో అవడానికి అది కూడా ఒక అవకాశం. మొట్టమొదటిది ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపి యొక్క పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొన్న ఒక మంచి ఇదేంటంటే కోస్తా ఆంధ్రప్రదేశ్ అంటారు. అదేంటంటే సముద్ర తీరం అనేది ఉంది. సో అందుకని ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ రకరకాల ఇది కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫారెన్లో సెటిల్ అవ్వడం కానీ ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. సో అలాంటి ఆంధ్రప్రదేశ్ కూడా విచ్ఛిన్నం చేసేసి చిన్నాభిన్నం చేసేసి దాన్ని ఒక నామరూపాలు లేని పరిస్థితి తీసుకొచ్చి ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణలాగా ఉండే ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున అన్నమో రామచంద్ర పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ముందు తరిమేయాలి, మాకు అసలు అతను వద్దు అని ఫస్ట్ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది ఒక కారణం అవ్వచ్చు. రెండో కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని చంద్రుడు. ఆయన 45 ఏళ్ల రాజకీయంలో ఇంతవరకు కూడా ఒక ఎలిగేషన్ కూడా ఆయన మీద పడలేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా 28 కేసులు హెరిటేజ్ మీద వేసి అవన్నీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేయించుకున్నాడంటే ఆయన ఎందుకంటే ఆయన హుందాతనం, రాజకీయాల్లో నాకు ఒక హుందాతనం ఉండాలి, కుళ్ళు రాజకీయం చేయకూడదు, ఎప్పుడు కూడా మనం కరెక్ట్గా వెళ్ళామంటే అది ధర్మం రక్షిత అన్నట్టు మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుందన్న నినాదాన్ని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన క్రెడిబుల్ లీడర్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం చెప్పగలుగుతున్నాం. అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అంటే అలాంటి వ్యక్తి మీద కూడా ఇన్ని నిందలు, కొడాలి నాలాంటి వాడు కానీ, వల్లభనేని వంశీ కానీ, ఎలాగైతే అనిల్ యాదవ్ కానీ, ఇలాంటి ఆ బోరుగడ్డ అనిల్ అని, తర్వాత రకరకాల రోజా అని వీళ్ళందరూ కూడా నోటికి వచ్చినట్టు వాగారు. కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి మీరు గమనించలేదు. ఏ మంత్రి కూడా ఒక్కళ్ళు కూడా గెలవలేదు. ఎందుకు గెలవలేదంటే ప్రతి ఒక్కరు కూడా నోరు పారేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు. అవును కిషోర్ గారు, మీరు వీరి గురించి తీసుకొచ్చేబట్టి ఆ 5 ఏళ్లలో తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇంతవరకు కని విని ఎరగని ఒక దౌర్భాగ్యమైన దుస్థితి వచ్చింది. ఏంటంటే బూతుల ప్రయోగం. అసలు ఆ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే అతన్ని టీవీ ముందు కూర్చోబెట్టి, వారి పిల్లల్ని టీవీ ముందు కూర్చోబెట్టి చూడలేని ఒక సిచ్యువేషన్కి దిగజారిపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? ఖచ్చితంగా అది మనుషులు కింద వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానిపైన ఉన్న అధికారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఉంటే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు? ఎవడైతే ఫస్ట్ నా నోరు జారాడో, నువ్వు చేసిన తప్పు ఇంకోసారి చేసావు అంటే నీ మీద ఇది తీసుకుంటా అని చెప్పేసి వెంటనే అన్నారు అనుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాగా ఈ రోజున ఒక వ్యక్తి పొరపాటుగా నోరు జారాడు అని చెప్పేసి ఇమీడియట్గా అతను సస్పెండ్ చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేసి ఖచ్చితంగా జైలుకి పంపించాడు అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క హుందాతనం. అలాంటి హుందా రాజకీయాలు ఉన్నప్పుడు కూడా కొన్నాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కానీ ఎప్పుడు కూడా అది శాశ్వతం, వాళ్ళు ఎప్పుడు కూడా నిలబడతారు. కానీ ఈ రోజున ఎన్ని బూతులు తిడితే అంత మంచి పదవి ఇస్తాను, ఏ విధమైన దుర్మార్గాలు చేస్తే వాడికి అన్ని కాంట్రాక్ట్లు ఇస్తాను, ఏ విధంగా జనాలను దోచుకోగలిగితే వాడికి అంత అత్యున్నత ప్లేస్లో కూర్చోబెడతా అని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ యొక్క స్కూల్. కాబట్టి ఈ రోజున వాళ్ళందరూ కూడా విచ్చల విడితనాన్ని అక్కడ ప్రదర్శించడం జరిగింది. అందుకని చెప్పేసి ఏంటి, ప్రజలందరూ కూడా చీతూ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించిన పరిస్థితి కూడా మనం చూడగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన జీవితంలో ఇంకోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది ఎప్పటికీ రాదు. వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పరంగా కనుమరుగైపోయిన పార్టీ. అది ఇంకా లెగుస్తుంది. లేదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయిందో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అనేది రానున్న రోజు జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రూపాంతరం చెందిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదైతే నిజం. ఖచ్చితంగా 2 పార్టీలను కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఖచ్చితంగా 2 పార్టీలను కూడా ఇంటికి పంపించారు. అది ఇంకోసారి రావు ఇక్కడ. అయితే కిషోర్ గారు, 2019 ఎలక్షన్లో జనసేన టీడీపీ విడిపోయి పోటీ చేయడం వల్ల టీడీపీకి చాలా అంటే మెజార్టీగా నష్టం జరిగింది. ఆ ఒక్క పొరపాటు వల్లనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందన్న ఒక మాట కూడా ప్రస్తుతం అయితే ప్రజలలో ఉంది. ఇప్పుడు ఆ తప్పు చేయకుండా ఏదైతే 2024 ఎలక్షన్స్లో మళ్ళీ పొత్తు పెట్టుకొని ఆ తర్వాత రిజల్ట్ అనేది జనము మీరు అందరూ చూశారు. దాన్ని ఆ తప్పును అసలు తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, దాన్ని ఏ రకంగా చూస్తారు మీరు?
ఇప్పుడు చూడండి, సర్వసాధారణంగా పార్టీల మధ్యన విభేదాలు ఇవన్నీ కూడా కామనే. ఆ రోజున బీజేపీ పార్టీతో కూడా మా అంటే మనం ఏం చేసాం, అప్పుడు అక్కడ ప్రత్యేక హోదా కావాలని అడిగారు. అవును. సో బీజేపీ ఏంటంటే మీకు ఇస్తే ఇంకా వేరే వేరే స్టేట్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది వ్యతిరేకించిన పార్టీ, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. సో ఆ విధంగా కొన్ని కొన్ని క్లాషెస్ వచ్చినాయి. దాంతో విడిగానే ఉంది, తర్వాత జనసేనతో విడిగానే ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అది కాదనట్లేదు. దాంతోపాటు ఈ వైఎస్ఆర్సీపీకి ఏమైంది అక్కడ, ఎప్పుడైతే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మంచిగా కడుపు నిండా అన్నం పెట్టబోతున్నాడు, మనం చూడగలుగుతున్నాము. రెండోది వచ్చేటప్పటికి ఈయన వస్తే ఏమైనా బిర్యానీ పెడతాడన్న ఉద్దేశంతో కూడా ఆయనకి ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి ఒకసారి అవకాశం వద్దని చెప్పి కూడా చూశారు. ఆయన కూడా అదే అడిగాడు, ఒకే ఒక అవకాశం అన్నాడు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వద్దురా బాబు అని చెప్పి దండం పెట్టేశారు. ఇలాంటి కొన్ని రాజకీయాల్లో గెలిపోవటంలో కామను. అంతేకాకుండా 2003 తీసుకున్నారు. 2003 తీసుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు ముందుగానే ఎలక్షన్స్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కేవలం ఓడిపోయింది 1%. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలిచింది 1%తో గెలిచింది. తెలుగుదేశం పార్టీ 1%తో ఓడిపోయింది. సో అదే రీజన్, అంటే కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల, అప్పుడున్న పరిస్థితుల వల్ల, కొన్ని కొన్ని ఎమోషనల్ ఓటింగ్ వల్ల ఎన్ని మారచ్చు. అవి స్ట్రాటజీస్ అన్ని ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏదైతే ఆ 5 ఇయర్స్ పీరియడ్స్లో ఇప్పుడు కొత్త మనకు స్కామ్లు ఒక్కొక్కటి స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఇటు లిక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్లో కావచ్చు, పౌర సరఫరాల శాఖలలో కావచ్చు, అలాగే ల్యాండ్స్ ఏదైతే నిషేధిత జాబితాలో వేసి ఆ ల్యాండ్ను గుంజేయడం కావచ్చు, వైజాగ్లో ల్యాండ్స్ని ఉచితాలకి మఠాలకి ఇవ్వడం కావచ్చు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ ఏదైతే ఈ నెయ్యి విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, ఇట్లా చాలా చోట్ల కూడా అన్ని అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఖచ్చితంగా వస్తాయి సార్. నేను అదే చెప్తున్నా కదా, తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళు అవుతున్నా ఎప్పుడు కూడా చాలా పార్టీలు మారినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, 27 ఏళ్ళ పాటు తెలుగుదేశం పరిపాలించింది. అంటే మిగతా 20 ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా. కానీ ఎప్పుడు కూడా తెలుగుదేశం మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఎందుకంటే ఒక డిసిప్లిన్, ఒక పార్టీ పెట్టాము అంటే కనుక దాంట్లో డిసిప్లిన్ ఉంటే అది ఇప్పుడు కూడా కంటిన్యూటీ అవుతూ ఉంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ యొక్క డిసిప్లిన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఎక్కడికక్కడ దోచుకోవడం మొదలుపెట్టారు. లిక్కర్ స్కామ్ ఉంది, విద్యుత్ శాఖ ఉంది, పౌర శాఖ ఉంది, అంతేకాకుండా అమ్మఒడి ఉంది, ఇలా రకరకాల ప్రతి దాంట్లో స్కామే ఉంది. ఏదని చూపిస్తే ఎవడో లెక్కలు చెప్పలేకపోతున్నాడు. మీరు అన్నట్టుగానే ల్యాండ్ విషయాలకు వస్తే సర్వే నెంబర్లు మార్చేసి అది చేసి తీరా చూస్తే ఏదైనా గుర్తుపడదాం అనే టైంలోనేమో జనాల మీద దాడి చేసి బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా ఎంతమంది చంపారు. అంతేకాకుండా దొంగ లిక్కర్ అమ్మడం వల్ల కూడా కొన్ని 100 కేసులు నమోదైనవి. ఆ 100 కేసులు నమోదైనవి, కొన్ని 100 మంది చనిపోయారు కూడా. ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడతారని చెప్పి ప్రతి ఒక్కరు అసలు జనాభా ఎవరన్నా వేరే పార్టీ వాడు కానీ వచ్చి అడగడానికి నోరుతో అడగడానికి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా బెదిరించి చంపేసి నరహింసలు పెట్టి ఇచ్చేసాడు సార్. సో అందుకనే అదొక దుర్యోధన పరిపాలన లాగా, అదొక కీచక పర్వం లాగా జనాలందరూ కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళు వద్దన్నారు. ఖచ్చితంగా ఇంకోసారి వైఎస్ఆర్సీపీ అనేది ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చూస్తామని నేను అనుకోవట్లేదు. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఇంకోసారి ఇక్కడికి వస్తుందని తెలియదు. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా ఎంత మోసం చేసిందో ప్రజలు గమనించారు. ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు, అంతేకాకుండా కాంట్రాక్టులు ఇబ్బంది పడ్డారు. కేవలం ఆ రోజున 2003లో మేము ఏదైతే ప్రవేశపెట్టామో అది ఈరోజు కూడా నడుస్తుంది. అంటే రోడ్లు ఎప్పుడైతే వేసామో, ఎప్పుడైతే ఒక సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించామో అదే నగరంలో ఈరోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అంటే ఈరోజు కూడా ఇన్ని లక్షల మంది బతుకుతున్నారంటే ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అంటున్నారు, అది ఐటీ వాళ్ళకి అని చెప్పేసి వీళ్ళు దుమ్మెత్తిపోస్తారు. ఒక కంపెనీ కట్టాలంటే ఏం కావాలి మనకి, ఒక సివిల్ ఇంజనీర్ కావాల్సి వస్తాడు, ఒక తాపీ మేస్త్రి కావాల్సి వస్తాడు, ఒక వడ్రంగి మేస్త్రి కావాల్సి వస్తాడు, ఒక ఇంటీరియర్ డిజైన్ కావాల్సి వస్తారు. సో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావాల్సి వస్తుంది, కొన్ని హాస్పిటల్స్ కావాలి, తర్వాత దానికి సంబంధించిన రోడ్స్ వేసేది ఉంటుంది, దానికి సంబంధించిన రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే అనుబంధ సంస్థలు కొన్ని వందలు ఉన్నది మనకు కనిపిస్తుంది. ఐటీ అంటున్నా కానీ అనుబంధ సంస్థలు 100 ఉన్నాయి. అంటే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది దాని మీద జీవిస్తున్నారంటే, అంత ఇన్కమ్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పు పట్టించి అక్కడ ఏమి అమరావతిలో పనులు జరగట్లేదని చెప్పి ఒక దొంగ సోషల్ మీడియాని సృష్టించి కొన్ని 100 కోట్లు దాని మీద ఖర్చు పెట్టి అలాంటి విష ప్రయోగం చేశారు కాబట్టి చూసింది. తెరవస్తే మనం ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు ఎంతసేపు కూడా అమరావతి అంటే గ్రాఫిక్స్ అన్నోళ్ళు మరి 5 ఏళ్ల పాటు పరిపాలన ఎక్కడి నుంచి చేశారు? సెక్రటరీ ఎక్కడ ఉంది? నువ్వు సెక్రటరీ రావాలంటేనే పరదాలు కప్పుకొని నువ్వు వచ్చే పరిస్థితి. ఇంకా అసలు నువ్వు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి, నువ్వు సెక్రటరీ రావాలంటే నువ్వు పరదా కప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నావో అక్కడే కనబడుతుంది మనకి.
సో ఖచ్చితంగా ఇవన్నీ జనాలు గమనించారు సార్. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అనేది జనాల గుండెల్లో నిలిచిపోయే పార్టీ. అది ఇప్పుడు ఈ తరమే కాదు, చంద్రబాబు నాయుడు గారి తరమే కాదు, లోకేష్ గారి తరమైనా, వాళ్ళ తరమైనా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కార్యకర్తలే దానికి బలం. అంతేకాకుండా భారతదేశం మొత్తంలో కూడా అతి పెద్ద రెండవ పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం వచ్చే సీట్లు కూడా అందుకే మనకు బలం ఉంది కాబట్టి మన ఈ రోజున భారతదేశంలో కూడా మనం ఏదైనా సరే మనం సాధించుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. దానికి ఏంటంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అమరావతి పేరు పెట్టాలని చెప్పి నిర్ణయించారు. రాజధాని కూడా ఒక సెంటిమెంట్ సార్ అది. ప్రజల యొక్క నీదే ఊరు, మీ రాజధాని దండి చెప్పలేనప్పుడు ఇంకా అలాంటప్పుడు ఇంకేంటి సార్ అది ఆ స్టేటు. సో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆరాధిస్తారు. అయితే ఇక విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2047 దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదైతే తీసుకురావడం, అభివృద్ధి చేయడం, అలాగే సంక్షేమ పథకాలు తీసుకురావడం, కొత్త కంపెనీలను ఇన్వెస్ట్మెంట్లను తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీ ఎత్తున నగదును తీసుకురావడం, ఇవన్నీ చూస్తున్నారు. 2047 విజన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందంటారా? సార్ 2020 అని సక్సెస్ అయిందా? ఈ రోజు మనం అవుటర్ రింగ్ రోడ్డు మీద మనం వస్తున్నామంటే గచ్చిబౌలి వచ్చే టైంలో హైదరాబాద్ని చూస్తే ఒక ఫారెన్ లాగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక శంషాబాద్ ఎయిర్పోర్టు, ఎన్ని వందల విమానాలు వస్తున్నాయి ప్రతిరోజు కూడా. అంటే వీటన్నిటి కూడా శ్రీకారం చుట్టింది ఎవరు? వీటన్నిటి కూడా స్టార్ట్ చేసింది ఎవరు? అంటే మనం ఇప్పుడు ఈ రోజున మనం ఒక మామిడి చెట్టు నాడుతున్నాం అంటే ఈ రోజున విత్తనం వేస్తే అది వచ్చేది ఇప్పుడు ఒక 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు విత్తనాలు వస్తాయి. లేదా ఈ రోజున మనం మన ఫాదర్ ఓకే వీడిని ఎంపీసీలో కాదు బైపీసీ జాయిన్ చేయించాలి, సిఈసీలో జాయిన్ చేయించాలి, రకరకాల ఆలోచిస్తాడు. అంటే దానివల్ల ఒక 20 ఏళ్ళ తర్వాత మన అభివృద్ధి అనేది ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాన్ని అంటే ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున నేనేం చేస్తాను, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాను, నా గురించి ఆలోచించుకుంటాను, నా వాళ్ళ గురించి ఆలోచించుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే పని అదే. కానీ నిరంతరం కూడా 20 గంటల పాటు ఈ 75 ఏళ్ళ వయసులో ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే హ్యాపీగా మనోళ్ళతో ఆడుకోవచ్చు కదా. ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన నిరంతరం నాడి ఆయనకు ఉన్న వ్యసనం జనం, ఆ ప్రజల యొక్క అభివృద్ధి ఆయన కోరుకుంటుంది. అంతేకాకుండా మీరు అగ్ర రాజ్యాల్లోకి వెళ్ళినా వేరే కంట్రీస్లో కూడా ప్రజలు వెళ్ళాలి, కేవలం మన దగ్గర ఉండకూడదు. అక్కడికి వెళ్ళి కూడా వాడు కూడా అభివృద్ధి చెందాలి. ఈ రోజున ఇంతకుముందు తింటాను తిండి లేని వాళ్ళు కూడా ఈ రోజున మంచి ఒక పొజిషన్కి వెళ్ళారంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఇంతకుముందు రైతులు సరే పండనప్పుడు లేదా పెట్టుబడి కావాల్సి వచ్చినప్పుడు డబ్బులు దొరక్క ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి పంటకు సరిపడా అమౌంట్ తీసుకొస్తున్నారంటే వాళ్ళ వల్లే. ఈ రోజున ఆడపిల్లలు కూడా చక్కగా 33% రిజర్వేషన్ తీసుకొని, అంతేకాకుండా కేంద్రంలో కూడా 33% రిజర్వేషన్ ప్రతి ఏరియాలో కూడా రావాలని చెప్పి ఎందుకు వచ్చింది అంతా కూడా. ఇప్పుడు ఈ మొన్న నరేంద్ర మోడీ గారు 2047 విజన్ ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టినవి అవన్నీ. సో తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు కూడా ముందుగా ఆలోచించగలుగుతుంది. 10 ఏళ్ళ తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, దానికి మనం ఏ విధంగా రూపుదిద్దాలి, దాన్ని ఏ విధంగా రూపొందించాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచించింది కాబట్టి ఈ రోజున అఖండ విజయాలు సాధిస్తుంది కూడా. ఇక మీ యువ నాయకుడు నారా లోకేష్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజు నారా లోకేష్ గారిని ఎవరైతే తప్పుపట్టారో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాటు ఎవరైతే నిందించారో అవన్నీ కూడా తీసుకొని ఆయన నెగిటివ్ భావంలోకి వెళ్లకుండా పాజిటివ్ భావం, ఎక్కడైతే ఓడిపోయాడు, ఇప్పుడు ఆయన కుప్పంలో పోటీ చేస్తే గెలవడా 100% గెలుస్తాడు, లేదా నిమ్మకూరులో పోటీ చేస్తే గెలవడా 100% గెలుస్తాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీని ఇంతకుముందు గెలిచిన పరిస్థితి లేదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇంతకుముందు 4,000 ఓట్లతో ఓడిపోయిన మనిషి ఈ రోజున 90,000 ఓట్లతో మెజార్టీతో గెలిచాడంటే మరి అది అతను ఏమన్నారండి మనం, అతని కీర్తి ఎంత పైకి వెళ్ళిందో మనం కూడా గమనించవచ్చు. ఈ రోజున ఎవడైతే ఏలెత్తి చూపించాడో వాడే నోరు మూసుకునే పరిస్థితి తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. అంతేకాకుండా ఈ రోజున తండ్రి యొక్క డిసిప్లిన్ కానీ, తండ్రి యొక్క పరిపాలన విధానాన్ని కానీ, తాతయ్య యొక్క తెలుగుదేశం యొక్క పరిస్థితులు కానీ అన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకెళ్లే వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా ఆయన నిజంగా మాకు నెక్స్ట్ ఎవరైతే అధ్యక్షులు పదవి చేస్తున్నాడో నిజంగా ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నడవడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తిని అనేది మేము అందరం కూడా ప్రౌడ్గా మేము అనుకుంటున్నాం. ఒక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం క్యాండిడేట్ గా నారా లోకేష్ ఉంటారు అని అంటే ఉంటుంటా 100% ఒప్పుకుంటాం సార్. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇక ఆల్టర్నేటివ్ మాకు. బాబు గారి తర్వాత నారా లోకేష్ గారు ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా మేము అందరం కూడా స్వాగతిస్తాము అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూసారు, ఆయన తండ్రి సీఎం అయిన
ఈయన మినిస్టర్ అయినా ఎక్కడ కూడా గర్వంగా ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళను కూడా చక్కగా ఆదరించి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వెళ్ళి తన యొక్క స్థాయిని కూడా మర్చిపోయి సో కింద ఉన్న ప్రజలతో సమానంగా ఉండి తిరుగుతా వాళ్ళ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటా. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం చేస్తారు సార్? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గెలిచిన తర్వాత వెళ్ళిపోయి ప్రజా దర్బారు కూలగొట్టాడు. తర్వాత అతని లైఫ్ స్టైలు అతని ఇది తర్వాత ప్యాలెస్లు రకరకాల ఎంప్లాయీస్ 9,000 మంది పోలీసులు అతని కోసం పనిచేసేవాళ్ళు. కొన్ని కోట్ల రూపాయలు ఆయన పర్సనల్గా చేసుకునేవాళ్ళు. ఎన్ని చేస్తారు. కానీ నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు సార్? ఆయన ఖచ్చితంగా ప్రజల కోసం డబ్బును దుర్వినియోగం చేయకూడదు. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతి ఆఖరు ఉన్న మనిషితో సహా చెందాలి అని ఆ విధంగా ఆలోచించాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా రోల్ మోడల్గా ఆయన నిలిచాడు. ఖచ్చితంగా ఆయన యొక్క పరిపాలన విధానాన్ని మేము అందరం కూడా హర్షిస్తున్నాము. మాకందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక చివరిగా కిషోర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే నందమూరి తారక రామారావు గారి మనవడు, ఆయనలాగానే పుణికిపుచ్చుకుంటున్నట్టుగా మరో జూనియర్ ఎన్టీఆర్, మరో తారక రామారావు అంటూ ఉంటారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి వచ్చి టీడీపీని టేక్ ఆఫ్ చేస్తే అప్పుడు పార్టీ ఇలానే ఉంటుందంటారా? మళ్ళీ విభేదాలు వచ్చే అవకాశం ఉందా? లేదా ఆయన కింద జూనియర్ ఎన్టీఆర్ కింద నారా లోకేష్ కావచ్చు, లేదంటే ఇతరత్వ మీ నాయకులు ఎవరైతే ఉన్నారో తదుపరి నాయకులు వాళ్ళంతా పనిచేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు రాజకీయాలు ఉన్నారా? లేరు. వచ్చిన తర్వాత అప్పుడు సంగతి అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఏరియాకి సీఎం కింద ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో వచ్చేటప్పటికి రేపొద్దున సీఎం గారు రెండు రాష్ట్రాలు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో ఆయన ఆలోచన బట్టి అది మారుతూ ఉంటది. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడా కూడా రాజకీయంలో రాలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ఓకే, ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా ఇప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, టీడీపీ సానుభూతి పరులు కావచ్చు, కట్టు టీడీపీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళను మీరు గ్రౌండ్ నుంచి బయటకు తీసుకురావడానికి భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఎలాంటి కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఈ రోజున తెలంగాణలో అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పనిచేస్తానే ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది కూడా పనిచేస్తానే ఉంది. దానికి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి, దానికి సంబంధించి కాలేజెస్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళకి ఏంటంటే కొన్ని రాయితీల ప్రకారం వాళ్ళకు కూడా సీట్లు చేసే పరిస్థితి వస్తుంది. సో బసవతారకం కానీ బాలకృష్ణ గారు కూడా ఈ రోజున ఎంతో మందికి ఫ్రీగా ఇది చేసే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఒక వైద్యం అందించే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈ రీసెంట్గా మన మిర్యాలగూడలో భువనేశ్వరం వచ్చేటప్పటికే అక్కడ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. ఇంకొక ఏరియాలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అంబులెన్స్లను పెట్టారు. సో పెట్టి ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కన్ను రెప్ప కింద చేస్తున్నారు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయండి అని చెప్పేసి వచ్చి ఇది అడిగితే సంబంధిత అధికారులను ప్రశ్నించడం కానీ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకోవడం కానీ ఖచ్చితంగా డైరెక్షన్స్ అనేది కానీ ఈ రోజు కూడా జరుగుతుంది. ఎప్పుడు ఒక రోజు జరిగింది, ఒకప్పుడు జరిగింది, ఒక తర్వాత ఆగిందని ఎక్కడా లేదు. మొట్టమొదటి నుంచి ఈ రోజు కూడా జరుగుతుంది. కేవలం ఇక్కడ మేము అధికారంలో లేవు అన్న ఒక మాట తప్పితే మిగతా అన్నీ కూడా కార్యకర్తల్ని అడుగు స్థానం నుంచి అంటే టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు కూడా ఇంకా ప్రజా జీవనంలో ఉన్నారు. అధికారంలో కానీ ప్రజా జీవనంలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా జీవనంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కృషి చేస్తాను ఉన్నారు. ఏదైనా ఉన్నప్పుడు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా ఏంటంటే ప్రస్తుతం ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఫోకస్ పెట్టింది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంతవరకు తప్పితే. ఎందుకంటే అధికారం ఉన్నది అక్కడ చూస్తారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది తప్పితే అంతమించి ఏమీ లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ ఉంది. కాకపోతే కొంతమంది నాయకులు తక్కువే, మేము ముందుకు రాలేదు అంతవరకే. ఇప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు కూడా పటిష్టంగా చాలా మందిలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున యువత కూడా ఎంతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పునరుద్ధీకరణకి 100% కృషి చేస్తాము. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రానున్న రోజులు అధికారంలో రాబోతుంది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళ జీవనాడండి. ఇప్పుడు చాలా మంది తెలియపోవచ్చు, 20-25 ఏళ్ళు కుర్రోళ్ళకి పిల్లలకి తెలియపోవచ్చు. వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ఏంటి నందమూరి తారక రామారావు గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి, ఈ రోజున పాలసీస్ ఏంటి, ఏ విధంగా అభివృద్ధి చెంది వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఖచ్చితంగా 100% ఇక్కడ మేము వస్తాం. ఓకే, ఇక చివరిగా కిషోర్ గారు, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో టీడీపీలో మీరు ఏ రకంగా ఏ పాత్ర పోషించబోతున్నారు? మీరు భవిష్యత్తులో ఒకవేళ టీడీపీ కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఏ పొజిషన్లో మేము చూడొచ్చు? చూడండి, మేము ఎప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో కార్యకర్త అనడమే మనకున్న ఒక పెద్ద కీర్తి. ఆ కార్యకర్త అనేది ఉంటే ఆ పోస్ట్ ఉంటే ఇప్పుడు నువ్వెవరు అన్నప్పుడు నేను తెలుగుదేశం కార్యకర్త అంటాం. ఈ రోజున ఒక చదువుకున్న తల్లి
తన బిడ్డకి చదువు మాత్రం చెప్పగలుగుతుంది. చదువుకున్న డబ్బు పైసలున్న తండ్రి ఏం చేస్తాడు? తన బిడ్డకి పైసలు మాత్రం ఇస్తాడు. ఈ రోజున ప్రతి తెలుగుదేశం కార్యకర్త తన పిల్లలకి తెలుగుదేశం జెండాని ఇస్తున్నాడంటే తెలుగుదేశం మీద ఉన్న అంత నమ్మకం. ఎందుకంటే బాబు గారు ఇచ్చారు షూరిటీ, వాళ్ళందరి భవిష్యత్తు గ్యారంటీ. ఈ రోజున నేనే కాదు, మా తండ్రే కాదు, మా తాత కాదు, నేను కాదు, రేపు వచ్చిన నా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి మేము ఖచ్చితంగా ఉన్నాము. దానికి మనకు ఒక పదవులతోనో లేకపోతే ఒక పొజిషన్స్తోనో మాకేం సంబంధం లేదు. మేము కార్యకర్తగా అడుగడు ఎప్పుడుకైనా సరే తెలుగుదేశంకి కృషి చేస్తాము, ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. చివరిగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల్లో తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఇటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ఆల్రెడీ బీఆర్ఎస్ మీద కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. బీజేపీ కూడా ఇక్కడ ఓటు బ్యాంకును అయితే పెంచుకుంది. మొన్న చూసిన ఎలక్షన్లో 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మీరు ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో అదే ఎన్డీఏ కూటమిలో భాగంగా మీరు ఇక్కడ పోటీ చేస్తారా? ఒకవేళ పోటీ చేస్తే గతంలో బీసీ క్యాండిడేట్గా, సీఎం క్యాండిడేట్గా టీడీపీ నుంచి అనౌన్స్ చేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా అలాంటి క్యాండిడేట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అవకాశం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లలో ఎవరు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది 2019లో కూడా ఎమ్మెల్యే సీట్లు పెద్దగా రాలేదు, ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే సీట్లు పెద్దగా వచ్చినాయి లేదు, తక్కువే వచ్చినాయి. కానీ ఎంపీ సీట్లు అనేది 8 దాకా వచ్చినాయి. అంటే ఏంటంటే ఎక్కువగా కూడా బీజేపీ అనేది ఎంపీ సీట్ల మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది. సో ఖచ్చితంగా ఇక్కడ అడుగడుగున పల్లెటూరులో ప్రతి వాడవాడన గ్రామాన మండల స్థాయిలో లేదా డివిజన్ స్థాయిలో ప్రతి స్థాయిలో కూడా తెలుగుదేశం అనేది పాతుకుపోయి ఉంది. కాకపోతే దానికి ఏంటంటే కొంచెం పుష్ చేసేవాళ్ళు కావాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు అదే విధంగా మొత్తం కూడా కింద నుంచి చర్యలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ నెల చివరికల్లా కమిటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలుగుదేశంలో. ఖచ్చితంగా ముందుకు పోతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో రేపొద్దున కూటమితో పనిచేయాలంటే ఖచ్చితంగా మనకి ఉన్న రూల్స్ ప్రకారం కూడా కూటమితో పాటు మేము వెళ్ళడానికి కూడా ముందడుగే ఉంది మా పార్టీ కూడా. సో ఖచ్చితంగా అది రేపొద్దున మనకి ప్రకటన చేస్తారు, చేసిన తర్వాత దానికి తగ్గట్టుగానే మనం వెళ్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఇక్కడ ఎక్కడ కూడా పట్టు తప్పలేదు. కింద స్థాయిలో ప్రతి కార్యకర్త క్యాడర్ అనేది పటిష్టంగా బలంగా ఉంది. నాయకుల గురించి మేము చూస్తున్నాం, ఎందుకంటే మేము తయారు చేసిన నాయకులు చాలామంది మాకు హ్యాండ్ ఇచ్చి అటువైపు వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకంటే తాయిలకు ఆశపడ్డారో, లేకపోతే వేరే వాటికి కకృతి పడ్డారో, లేకపోతే వేరే ప్రలోభాలకి కింద వంగారో మనకు తెలియదు. ఖచ్చితంగా అయితే వెళ్ళిపోయారు. అందుకని ఇక్కడ మేము కొంత ఆలోచనకి వెళ్ళిన మాట వాస్తవం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాము, మేము పటిష్టాన్ని గట్టిగా చేయబోతున్నాం. ఇక చివరిగా తెలంగాణలో ఉన్న టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరు ఏం సందేశం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఒకటే నేను చెప్తున్నాను, ఎవరికైనా ఒకే ఒక మాట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుట్టలేదు, బీఎస్పీ పార్టీ తెలంగాణలో పుట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కానీ పోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది వచ్చింది. అంటే ఖచ్చితంగా తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మనందరం అదే నినాదంతో వెళ్ళబోతున్నాము. సో ఖచ్చితంగా మనం తెలంగాణ అభివృద్ధి మన ధ్యేయం. ఖచ్చితంగా మనందరం తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా ముందుకు వెళ్ళబోతున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది మన పార్టీ. వాళ్ళెవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడో కర్ణాటకలో గెలిచింది, అంత మాత్రం కాంగ్రెస్ పార్టీ కర్ణాటక పార్టీయా? కాదు కదా. సో జాతీయ పార్టీ. అలాగే తెలుగుదేశం అనేది కూడా జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో చేసింది, తెలంగాణలో ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలో మనం 3 కార్పొరేటర్ సీట్లు ఇంతకుముందు కొట్టగలిగాము. అండమాన్లో మనం గెలిచింది. అవసరమైతే ఎక్కడైనా తెలుగువారు ఎక్కడ ఉంటే, తెలుగు జీవనాడి ఎక్కడ ఉంటే దాని గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇది జిహెచ్ఎంసీ, ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో టీడీపీ తన యొక్క స్టెప్ వేయబోతుంది. జిహెచ్ఎం సెలక్షన్ నుంచి ఏమన్నా స్టార్ట్ చేసే అవకాశం? ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో డివిజన్ స్థాయిలో కూడా జిహెచ్ఎంసీ లెవెల్లో కూడా తెలుగుదేశం పోటీ చేయబోతుంది. అది ఏ విధంగా పోటీ చేయబోతుందని చెప్పేసి ఖచ్చితంగా అక్కడ ఒక డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి రేపు ఎల్లుండి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. అది కూటమిగా చేస్తుందా లేకపోతే స్వచ్ఛందంగా పోటీ చేస్తుందా అన్నది చెప్పి, సో రేపొద్దున అధిష్టానం నిర్ణయించిన తర్వాత దాని యొక్క సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా అడుగు వేయదలుచుకున్నారు. ఓకే కిషోర్ గారు, ఇక ఫైనల్గా ఈ తెలంగాణ టీడీపీలో టీడీపీకి లీడర్లను తయారు చేయడం కొత్త ఏం కాదు. సో ఇప్పుడు ఈ లీడర్ల లేమి అనేది మనకు ప్రస్ఫుటంగానైతే కనబడుతుంది. కొత్త లీడర్లను తయారు చేయడంలో ఏ రకమైనటువంటి భూమిక, ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఈసారి ఖచ్చితంగా మనం కొట్టాలి అనే విధంగా ఏమన్నా వ్యూహరచన కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఫైనల్గా ఏం చేయబోతున్నారు?
సార్ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తెలుగుదేశం జెండా మనం పట్టుకున్న వెంటనే మనకు ఒకటి అర్థమవుద్ది. ఓకే. మనం విచ్చలవిడితనం ఉండకూడదు. మనం ఒక క్రమశిక్షణతో మెలగాలి. మనం ప్రజల కోసం బతకాలి. సో, ప్రజలతో బతకాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం సహాయం చేసే ధోరణి మనం తెచ్చుకోవాలి. మన పై వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి మనకున్నది. ఇదంతా కూడా ఆ జెండా పట్టుకున్న, ఆ పసుపు చొక్కా యేసుకున్న ఆటోమేటిక్‌గా మనిషి యొక్క ఆలోచన తీరు లేదా నడవడిక ప్రతి ఒక్కరు కూడా మారిపోతుంది. సో, అందుకని మేము ఈ రోజు గూడా ఏం జెప్తున్నాం, మనం ఈ రోజున ఆ పసుపు చొక్కా యేసుకున్నా, లేదంటే గనక ఆ జెండా పట్టుకున్నా, మనం ఎక్కడా గూడా తప్పు అనేది చేయగూడదు. మనం ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళాలి అన్న విధానంతో ఉంది గాబట్టి, ఎందుకంటే అది మాకు పైనుంచి మా రాజకీయ నాయకులుగా వచ్చిన జీన్స్ గాబట్టి, ఆ విధంగా మేము మెలుగుతున్నాము. ఖచ్చితంగా జనాల్లో మేము అందరం గూడా చక్కగా వాళ్ళ గుండెల్లో ఉన్నాము. ఎక్కడికెళ్ళినా ఈ రోజు కూడా మేము ఏ ఏరియాకెళ్ళినా సరే, అరే! వాడు తెలుగుదేశం పార్టీ వాడు, అదే తెలుగుదేశం కార్యకర్త అంటే మాకు గౌరవం అనేది వస్తుంది. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక విశిష్టత. అందుకని చెప్పేసి ఈ రోజున చాలామంది వేరే పార్టీకెళ్ళినా వాళ్ళకొక అంత స్వచ్ఛత, అంత స్వేచ్ఛ గూడా అక్కడ బతుకుతున్నారని నేను అనుకోవట్లేదు. ఏదో తప్పక, ఏదో ఒక తాయిలం వస్తది, ఏదో చిన్న పనవుద్ది, లేదా ఆ రూపాయి జేబులో పెట్టుకుందాము, లేకపోతే నా పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా పని జరుగుద్ది అన్న ఒక భావనతో కొన్ని చోట బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్నారు తప్పితే, ఎక్కడా కూడా తెలుగుదేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వచ్ఛందత, సో, ఒక ఒక గొప్పతనం అనేది వేరే పార్టీలో ఎప్పుడు ఉండదండి. అది అక్కడ ఎళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. మాకు గాదు. ఎవరైతే ఇక్కడ నుంచి ఎళ్ళిపోయారో మళ్ళీ ఎనక్కొస్తే ఏమైనా అనుకుంటారా? ఏమైనా ఈగో ప్రాబ్లమ్‌తో ఆగిపోయినోళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళెప్పుడు కూడా జీవన మదన పడుతూనే ఉంటారు. రాత్రి పడుకునేటప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటది. సో, మేము ఒకటే చెప్తున్నాం సార్. తెలుగుదేశం అనేది క్రమశిక్షణ కలిగిన పార్టీ. నాయకులు చేసిన కర్మాగారం. మేమెప్పుడు కూడా తెలుగుదేశంతోనే బతుకుతాము. తెలుగుదేశం మాకు ఒక పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా, మా మా గురించి ఏం చేసినా, చేయకపోయినా మేమందరం కూడా ఉంటాం. ఎందుకంటే ఆ రోజున గురజాడ అప్పారావు గారు చెప్పారు. సో, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిబెట్టు, గట్టిమేల్ తలబెట్టవు. ఆయన ఏ దేశాన్ని గురించి అన్నాడో తెలీదు గానీ, మేమైతే తెలుగుదేశం గురించి అనుకుంటున్నాం. ఆ విధంగానే మేము బతుకుతాం. ఓకే కిషోర్ గారు, మీరు మా A6 టీవీకి వచ్చి మీ యొక్క తెలంగాణలో మీ టీడీపీ యొక్క పార్టీ యొక్క ప్రాబల్యాన్ని ఎలా పెంచుకుంటారని చెప్పడం కావచ్చు, అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఏ రకంగా ముందుకెళ్తుంది, గతంలో చేసిన పొరపాట్లు వీటన్నిటి గురించి కూడా మాతోటి, మా ప్రేక్షకులతోటి మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూస్తూనే ఉండండి A6 టీవీ.